సికింద్రాబాద్ అడ్డగుట్టలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీలో రసాభసా జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు ఉండగా కాంగ్రెస్ నేత ఆదం సంతోష్ కుమార్ తో చెక్కులు ఎలా పంపిణీ చేయిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అటు కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. పద్మారావు గౌడ్, ఆదం సంతోష్ కుమార్ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల నాయకులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టారు. బొక్కలు ఎవరితో మొక్కొని తప్పు చేసిన ఏదైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు, చేస్తాడు. శాతగాని దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు. ఒక కార్పొరేటర్ గెలవరు, హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాకిగోళలు చేస్తుండాలి. దీనికి మేము బెదురుతాం. నాకు 40 ఏళ్ళు అయింది. ఈ ఇంచు జరగం మేము అడిగేది. మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏళ్ళు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్లకు ఖచ్చితంగా రోడ్ల మీద పడతారు. ఏం చేస్తారు అడుగు.